ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 మంది బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ సింబల్ మీద 2023 డిసెంబర్ 7 కంటే ముందర గెలిచిరనేది అందరూ తెలుసు. ఆ 10 మంది గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత మాకు అభివృద్ధి కావాలి, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాలేదు, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, ప్రజల కోసమే మేము రేవంత్ రెడ్డిని కాడికి పోతున్నాం, పార్టీ కండవాలు వేసుకుంటున్నాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం అంటే మా నియోజకవర్గాలు డెవలప్ చేసుకోవాలి అని ఒక 10 మంది పతివతలు ఉన్నారు తెలంగాణలో, పెద్ద ముత్తైదులు అంటారు వాళ్ళని. సో ఆ 10 మంది పతివతలు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీలో పోతేనే మాకు అభివృద్ధి జరుగుతుంది, మా నియోజకవర్గాలు బీఆర్ఎస్ లో ఉంటే మాకు అభివృద్ధి జరగదు అని చెప్పేసి ఆ 10 మంది పతివతలు పోయి కారు పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో దుంకినాయి. మరి రేవంత్ రెడ్డి చెయ్యి పార్టీలోకి వెళ్ళి చెయ్యి ఇచ్చిండు, షేకాండ్ ఇచ్చిండు, కండువాలు వేసిండు, తల్లి లాంటి పార్టీలకు రమ్మన్నాడు, వాళ్ళు వేయరు. తర్వాత ఆ నియోజకవర్గంలో ప్రజలు డెవలప్ చేయలే, ఆ నియోజకవర్గానికి నిధులు రాలే, పోనీ అలా దుంకినందుకు ఏమైనా వీలే వాడారు, వీలు కూడా డెవలప్ కాలే. తీవ్రంగా రివర్స్ లా రిటర్న్ గిఫ్ట్ గా బీఆర్ఎస్ పార్టీ కేసు పెట్టింది. అది సుప్రీంకోర్టు నడుస్తుంది, మన స్పీకర్ గారు నడుస్తుంది. స్పీకర్ గారు టైం ఇచ్చారు. ఆయన ఏం చేసిండు, వార్తల్లో వచ్చే పేపర్లో వచ్చే వార్తలు ఏ సాక్ష్యాలుగా తీసుకొని అంటాను, రాపిచ్చేది మళ్ళీ వాళ్ళే. ఇప్పుడు ఫైనల్ గా రేవంత్ రెడ్డి అప్పుడు కండువాలు దేవుని కండువాలే, రేవంత్ రెడ్డి కలిసి వాళ్ళందరూ ఎవరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలే. ఆ 10 మంది పతివతలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంట. ఇప్పుడు పతివత అని ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు భర్తతో సంసారం చేసినాను పతివత అంటారు. లేదు నాకు భర్తతో నేను నచ్చలేదు, నేను ఇంకో కాడికి పోతా అని ఆమె ఉడవిక్కొని ఇడుపుగాయతం తీసుకొని వేయిందో కామ. అటు వేయిన దేకపోతే మళ్ళీ వచ్చి నా మొగడే అవుతుందా? అయితే అదే ఇడుపుగాయతం తీసుకున్నాక ఇలా గట్టినే ఉన్నాయి. ఇప్పుడు ఇలా పంచాయతీ పాడుగాను, నేను అందుకే వివరంగా చెప్తాను. ఇలా పంచాయతీ కక్కలేక మింగలేక సస్తురీలు, అందుకే వీళ్ళందరూ పతివత అని పేరు పెట్టి ఇప్పుడు సిగ్గానిపించాలి కదా చెప్తానుకు. దానవ నాయకులు పట్టపగటీలు లోకం మొత్తం చూస్తుండగా పార్లమెంట్ ఎన్నికల్లో చెయ్యి పార్టీ చెయ్యి గుర్తు మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. ఇది వార్తల్లో వచ్చింది కాదు, రాజ్యాంగబద్ధమైన పదవికి పోటీ చేసిండ్రు నాయన. ఇంకేం సాక్ష్యం కానీ సాక్ష్యం ఇక చూడు. ఇగో నేను ఇప్పటికీ భరాసా సభ్యుడినే, నాకు లజ్జ లేదు, నేను ఇడుచుకొని బతాన్నా, నాకు లజ్జ రాదు అని చెప్పగానే చెప్తాను ఆయనకు అంతే. ఇక పార్టీకి రాజీనామా చేయలేదట, నాపై ఎలాంటి సస్పెన్షన్ బహిష్కరణ ఉత్తర్వులు లేవట, అనర్హత పిటిషన్ అసత్య ఆరోపణట, స్పీకర్ కు దానం నాగేందర్ అఫిడవిట్ ఇచ్చిండు, 30వ తారీఖు విచారణకు వస్తాడట. మరి సభాపతి పిలిచినట, ఏది రేపు, ఇవాళ కాక రేపే అంతే. సో తాను ఇప్పటికీ భరాసా సభ్యుడినని అని పార్టీకి రాజీనామా చేయలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేసింది. తనపై పార్టీ ఎలాంటి సస్పెన్షన్ బహిష్కరణ ఉత్తర్వులు కూడా జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. తనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పూర్తిగా అసత్య ఆరోపణలే అని దానం తెలిపిన. మీ పార్టీ వాడేనా? మరి ఇప్పుడు నువ్వు పార్టీ మారినప్పుడు ఈ పాడి కౌశిక్ రెడ్డి అనేట ఆయన మీ పార్టీ వాడేనా? మరి పోయి ఏం తమ్మి మరి ఎందుకు పెట్టినవు ఆ కేసు? మనంతా ఒక పార్టీ కదరా, మన నువ్వు కారు పార్టీ, నేను కారు పార్టీ, అందరం కారు పార్టీ అడగరాదు. మరి నువ్వు అంత పద్ధతిని అనుకున్నావు తెలిసేపు పోయి అడిగితేమా మరి అది. తర్వాత ఊహాగానాలు మీడియా కథనాలపై ఆధారపడి ఆరోపణలు చేసినట్టుగా ఉందన్నట. నీకు సిగ్గు లేదని చెప్పు, నాకు సిగ్గు లేదు, నేను సవటనని చెప్పు. ఊహాగానాలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది కూడా ఊహాగానమేనా? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఓడిపోయింది కూడా ఊహాగానమేనా? బతుకు పాడగా కదరా నాయన. నేను మళ్ళీ మునగాన్ని నేను పీకుడు మొదట రాడి చూసుకుందాం అసెంబ్లీలో, రే బీఆర్ఎస్ కొడుకులా రాడి చూసుకు. మరి నువ్వు చూడవైంది మునగాని లెక్క పిక్కొని పోతున్నావు. మళ్ళీ నీ కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, నేను ఎలాగో దుంకలే, నేను పత్తితోనని చెప్తున్నావు. దమ్ము చెప్పు రాదు మునగాని లెక్క రాజీనామా చేసి, దమ్ము లేక బాయ్ మరి అది. ఇంకేంది, గత అసెంబ్లీ ఎన్నికల్లో భరాసా తరఫున శాసనసభ్యుగా గెలిచి
కాంగ్రెస్ లోకి ఫిరాయింపునకు పాల్పడ్డారని దానం నాగేంద్రపై బరాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానంను ఎమ్మెల్యేగా అనర్హుడా ప్రకటించాలని కోరిండు ఆయన. మరి మా స్పీకర్ గారు ఏంటంటే వార్తల్లో వచ్చిన వార్తలు మేము తీసుకోము, మాకు అది సంబంధం లేదు, వాళ్ళు కండవాలు కప్పుకున్నది దేవుని కండవాలు, ఇప్పుడు కాంగ్రెస్ కండవాలు దేవుని పార్టీ అయిపోయింది అది కాంగ్రెస్ పార్టీ అంటే అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఆయన గదే సెలవిస్తాడు కదా రేపో మాపో. అది ఒక వార్త. మా దానవన్ అయితే పత్తిత్తట, ఆయన ఎల్లాకు దుంకలేదట, ఆయన అంత మంచోడే లేదట. ఇప్పుడు ఆయన చెప్పుకుంటున్నట, సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. ఇంకా అక్కగారు అయితే ఇలా హైలైట్, అక్క న్యూస్ హైలైట్ ఇవ్వాలా, చాలా మంచిగా పేపర్లు మొత్తం కవర్ చేస్తాను. చాలా మంచి పని కదనే, అందుకే ఇంతకు మించిన పనులు ఏం లేవు రాష్ట్రంలో, ఇంతకు మించిన బాధలు ఇంతమంది. రైతులు రోజు రోడ్ల పొంట హీరో బస్తాల కోసం కన్నమ్మ బాధలు పడుతున్నారు. అవి కనపడవు కొడుకులకు. పొడిసిర్రు, సంపిర్రు, నరికిర్రు, పీకిర్రు, ఇది కావాలి ఇప్పుడు వార్తలు జనాలకు. లంగమ్మ కాన్సెప్ట్ 4 లక్షల కిలో వెండి ధర ఉందట. 28 రోజుల్లో 1,44,000 రూపాయలు పెరిగిందట. 1,44,000 రూపాయలు పెరిగిందట. మీరు మిత్తికిసినా కూడా రావా ఈ మిత్తి అయితే, మీరు స్టాక్ మార్కెట్లో పెట్టినా కూడా రావు పైసలు. 25 రోజుల కింద కొన్నోడు ఇలా అమ్ముకుంటే అమ్మొద్దు ఇలా కూడా, ఇంకా వెరుగుతూనే ఉంది, ఇంకా తగ్గుతున్నది. బంగారం కాయిన్ల స్టాక్ లేదట. కొన్నాళ్ళుగా బంగారం వెండి ధరల పరుగుతో కొనుగోలుకు పోటీ వచ్చిందంట. సో కాయిన్లు లేవు, ఏముంటాయి మరి ఈ రేట్లు పెడితే. 4 లక్షల కిలా, ఇదేమో 1,70,000 అంటారు, ఇప్పుడు 1,71 తులం అంటారు. లాస్ట్కి మరి ఎవడన్నా బంగారం అంటే సూసిమూరు తడు కొడతాడు. బంగారం ఏంటి ఓకే ఇది బంగారమా అని సూసిమూర్తాను దానికి వస్తాడు. ఇంకా ముందర పూట ఏం పాడరు ఆయన, జనాలు అయితే ఆగమవుతారు. ఇంకేంది, వేలాపాల లేకుండా లాగిన అయ్యారు. అర్ధరాత్రి తెల్లవారుజాము పండుగలు సెలవుల రోజు కూడా ఎప్పుడంటే అప్పుడు లావాదేవీలు చేసిరు. అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు డిలీట్ చేసిరు. 12 అవకతవకలు గుర్తించిన ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ బయటకు వస్తాయా? ధరణి కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం, కాళేశ్వరం కుంభకోణం, ఫార్ములా ఈ రేసు కుంభకోణం, గొర్రెల కుంభకోణం, బర్రెల కుంభకోణం, ఏ కుంభకోణం అన్న ఆధారం బయటకు వస్తుందా అనే డౌట్ నాకున్నది. మీకు చేతన అయితే కదా మరి ఆధారం ఇస్తానికి, అందుకే డౌట్ వచ్చింది. ఇక ప్రాథమిక నివేదికలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినాయి. సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలోనే భారీగా అవకతవకలు జరిగినాయి. కొండారెడ్డిపల్లిలో జరగలేదు, కొడంగల్లో జరుగుతలేదు. ఇప్పుడు ధరణి అక్రమాలపై సిఐడి విచారణకు సర్కారు ఆలోచన చేస్తాను. ఇప్పుడు బొట్టు కరిగించి, తలకాయల బొట్టు కరిగించి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ధరణి కుంభకోణం గురించి నా మునగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం హిల్ట్ పాలసీ చేసే మొగోడు, 1,50,000 కోట్ల మూసి కుంభకోణం చేసే మొగోడు, ఈయన చెప్పాలి ఇప్పుడు కుంభకోణాల గురించి. మళ్ళీ చెప్పేటోడు అనుకుంటారు భూమి మింగే భూ బకాసుడు చెప్పాలి. ఇదంతా ఈ వెలిమెల తాండాలు కాజాగూళ్ళలో భూములు మింగితే వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి కోర్టుకు పోయి కేసుకి. అసలు మునగాడి రెవెన్యూ శాఖ మంత్రి భూమి మింగే మంత్రి, ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన చెప్పాలి ఇప్పుడు కుంభకోణం గురించి. సిగ్గేట లేకపోయా మీకు.